నవ్యాంధ్ర టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 15వ రాష్ట్ర స్థాయి సమావేశం గుంటూరులోని ఓ హోటల్లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండర్ షేక్ సుబానీ, రాష్ట్ర అధ్యక్షులు ఉల్లి సాంసుర, నగర ప్రెసిడెంట్ సయ్యద్ అబ్దుల్ హమీద్ మాట్లాడారు. టూ వీలర్స్ మెకానిక్స్ అభివృద్ధి కోసం 2017 సంవత్సరంలో నవ్యాంధ్ర టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ ని స్థాపించినట్టు తెలియజేశారు. మా అసోసియేషన్ చేసిన సేవలు మరొక అసోసియేషన్ చెందిన వారు మేము చేస్తామని చెప్పుకోవడం సిగ్గుచేటని తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కొప్పుల సౌరి, రాష్ట్ర కమిటీ సభ్యులు అశోక్ కుమార్, నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ అన్వర్ బాషా, తిరువూరు మండల ప్రెసిడెంట్ షేక్ సైదులు, గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ భవానీ శంకర్ మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నేను గుంటూరు నుంచి అండి. నవ్యాంధ్ర టూ వీలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. 26 జిల్లాలకి. ఈ మొన్న విజయవాడ వెళ్ళిన తర్వాత మేము వర్షాలు పడి వాగులు వచ్చి కొట్టుకుపోయినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు ఇట్లా వచ్చి చేయాలని. మేము ఆయన పిలిపించిన దాన్ని బట్టి ఎమ్మడినే వెళ్ళి మేము దాదాపుగా 400 మంది మెకానిక్లు వెళ్ళి చేసి వచ్చాం. మేము చేసి వచ్చిన తర్వాత కొంతమంది మెకానిక్లు వెళ్ళి వాళ్ళు బోర్డులు పెట్టుకొని మేము చేసామని చెప్పి బ్యానర్లు కట్టుకొని చెప్పుకుంటున్నారు. అట్లానే రాజకీయ నాయకులతో కలిసి వీళ్ళు జెండా కూలీలు మారుస్తున్నారు మెకానికల్ని. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి బ్యానర్లు పెట్టుకొని ఇట్లా చేస్తున్నారండి. డబ్బులు ఎంత వసూలు చేస్తున్నారో వాళ్ళు, ఏం చేస్తున్నారా డబ్బులు, ఇన్ని డబ్బులు ఉండాలి అసోసియేషన్లో. నేను ఇట్లా ఫలానా అని చెప్పుకుంటున్నారు. అదండి. నా పేరు సుభాని అంటారండి. నవ్యాంధ్ర టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్కి ఫౌండర్గా ఉన్నాను. ముఖ్యంగా ఈ నవ్యాంధ్ర అనే అసోసియేషన్ని స్టార్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం అంటే ఏ మెకానిక్ అయినా సరే ఇబ్బంది పడకూడదు. మెడికల్ పరంగా కానివ్వండి, మ్యారేజ్ పరంగా కానివ్వండి, డెత్ పరంగా కానివ్వండి, అనారోగ్య పరంగా కానివ్వండి, ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వెల్ఫేర్ బేస్ మీదే స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన విధంగానే ప్రతి ఒక్కరికి మేము వెల్ఫేర్ చేసుకుంటూ వస్తున్నాము. ఏదో అనుకోకుండా కొన్ని అసోసియేషన్లు పుట్టుకొచ్చో, లేకుంటే పాత అసోసియేషన్ వాళ్ళు మా మీద బురద చల్లటము, లేకుంటే రాజకీయంగానో ఇంకో రకంగా సామాజికంగానో కులపరంగానో ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి కొంతమంది భావిస్తూ ఉన్నారు. కేవలం వాళ్ళ స్వలాభాల కోసమో, లేకుంటే వాళ్ళ పార్లమెంటు పరిధిలో ఉన్న పదవుల కోసమో, లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి డాక్టరేట్ల కోసమో కేవలం సీఎం గారి దగ్గరకో లేకుంటే లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటూ మెకానికల్ అందరినీ జెండా కూలీలుగా మారుస్తూ ఉన్నారు. దాని విషయంలో మేము అందరం ఖండించడం కోసం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే గుంటూరు పరిధిలో కూడా నవ్యాంధ్ర టూ వీలర్ మెకానికల్ ఫేర్ అసోసియేషన్ గుంటూరు నుంచి, గుంటూరు టౌన్ ప్రెసిడెంట్. నా పేరు సయ్యద్ అబ్దుల్ హమీద్. ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలండి, పాత యూనియన్ వాళ్ళు మా నవ్యాంధ్ర మీద లేనిపోని అబండాలు వేసి గుంటూరు నగరంలో నవ్యాంధ్రాన్ని చెడ్డపేరు తీసుకురావాలని తీవ్రమైన కృషి చేశారండి. కానీ నవ్యాంధ్ర పుట్టిందే వెల్ఫేర్ చేయడానికండి. వాళ్ళ యూనియన్ పుట్టింది డబ్బు సంపాదించడానికి. మా యూనియన్ మటుకు పక్కాగా మెకానిక్ సంక్షేమం కోసం చేసే యూనియన్ అండి. ఆ సంక్షేమంతోనే ముందుకు వెళ్తున్నాం. కానీ ఇక్కడ జరిగే సందర్భం ఏమైందంటే పూర్తి స్థాయిలో ప్రతి షోరూమ్ వాళ్ళ దగ్గర, ఆటోమొబైల్ షాపుల దగ్గర కలెక్షన్ తీసుకునే యూనియన్ కాదండి మా నవ్యాంధ్ర. మేము ముఖ్యంగా చెప్తున్నాం సార్, నవ్యాంధ్ర అంటేనే సంక్షేమం. ఆ సంక్షేమం కోసమే నవ్యాంధ్ర పనిచేసింది. ఎవరు మెప్పు కోసమో, లేకపోతే కుల రాజకీయాల కోసమో, వ్యవస్థ కోసమో, లేకపోతే ఇంకోటి కోసం నవ్యాంధ్ర పనిచేయండి. నవ్యాంధ్ర అంటే మెకానిక్ కులంతో నడిపే యూనియన్ అండి. అందుకనే మేము చెబుతున్నాం, ఈ మధ్యకాలంలో మేము నవ్యాంధ్ర యూనియన్లో గుంటూరు నగరంలో వెల్ఫేరు దాదాపు 50-60 వేల రూపాయలు పైన ఇచ్చామండి. ఇవాళ మేము వచ్చిన తర్వాత మీరు చూసుకోండి, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో పార్టీలు ఎంత ఇచ్చారు, నవ్యాంధ్ర ఎంత ఇచ్చిందని. వాళ్ళకి ఇప్పుడైనా కళ్ళు తెరవాలండి. కానీ ప్రతి ఒక్కటి దాని మీద రాజకీయం చేసుకుంటూ, కులాలు మతాలు లేపుకుంటూ మెకానికల్ రాజకీయంగా వాడేస్తున్నారు సార్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో. దయచేసి మెకానికల్ని రాజకీయంగా వాడుకోవద్దు సార్. ఎందుకంటే మెకానికల్ పాపం చాలామందికి తెలియదు ఆ వృత్తి తప్ప. కానీ వీళ్ళు కుల రాజకీయాలు పెట్టుకోదు, లేకపోతే ఇంకో